అంత ఈజీగా వచ్చేసేది ఆయనకి. బంగారానికి మాత్రం తగ్గించి అది ఎందుకు మందరానికి అప్ చేశారు సార్? అంటే అంటే it is బంగారం ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి వెనక్కి Yes. వెళ్ళిపోయి వెలిసిపోతుంది. yes, మందారం మాత్రం మురిసిపోదా అంటే విచ్చుకుంటుంది. దట్ బ్లాజమింగ్ యు సీ ది విజువల్. ఇప్పుడు నేను ఇందాక విలియం వర్డ్స్వర్త్ గారు అన్నది కూడా ఎందుకంటే డాఫడిల్స్ అని ఆయన ఒకటి రాశారు. కొన్ని లక్షల డాఫడిల్స్ స్వేయింగ్ దేర్ హెడ్స్ అంటే మీకు విజువల్ తెలుస్తుంది అన్నమాట. అట్లా మదన్ మోహన్ గారి మ్యూజిక్లో ఉంటుంది. సైకుడం షెహనాయియా అని లతా గారు పాడతారు. కొన్ని కోట్ల షెహనాయి వాయిస్తే ఎలాంటి ఫీలింగ్ మీకు విజువల్ ఇచ్చేస్తాం. సైకడో షహనాయి మంచి పాట. ఆప్కి నజరోं ने समझा प्यार के కావిల్ అంటే ఎంత సింపుల్, వెరీ సింపుల్ క్యారెక్టర్. ఆ అమ్మాయికి పెద్ద చదువు రాదు, భర్త పెద్ద పట్టించుకోడు, ఏదో హెల్ప్ చేస్తుంది వాళ్ళ నాన్నకి. అప్పుడు చాలు ఒక ప్రేమగా ఒక చూపు చూస్తాడు అంతే. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారండి. అంటే అలాంటి ఒక జీనియస్లు ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్. మ్యూజిక్ సార్ ఎవరు ఈసారి? ధ్రువన్ అని అతను ఇంతకుముందు చాలా చేశాడు కానీ ఈ సినిమాకి నాకు కావాల్సిన నేను ఫస్టే చెప్పాను. ధ్రువన్ ఓ పాట విన్నాను, ఇది ఎవరు చేశారంటే చెప్పారు నాకు, కమలే చెప్పాడు. ఆయన పేరు ఇట్లా ధ్రువన్ అని. ఒకసారి పిలిచి మాట్లాడినప్పుడు నేను ముందే చెప్పాను, ఇది ఓన్లీ ఫార్మల్ మీటింగ్, మీరు నాకు మ్యూజిక్ చేస్తున్నారో లేదో మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. అబ్సల్యూట్లీ ఫైన్ సార్ అన్నాడు. అని తన దగ్గర ఉన్నాయి కొన్ని విని అంత కొంత వర్క్ చేసిన తర్వాత ఒక ట్యూన్ పట్టుకున్నాం. దాంతో నాకు అర్థమైంది ఆపర్చునిటీ లేక, కరెక్ట్ ఆపర్చునిటీ రాక తన టాలెంట్ ఇంతవరకు బయటికి రాలేదు. కానీ ఆ పాటతో మొదలెట్టామండి. 6 పాటలు చాలా బాగా పాడాడు. అండ్ తన వాయిసే వాడాను హీరోకి. తనే చెప్పాడు, ముంబై వాళ్ళని ఏమైనా పెట్టుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది సార్, నాకు మార్కెట్తో పని లేదు, నాకు కావాల్సిన క్వాలిటీ. కొత్త అబ్బాయి, వేరే వాయిస్ ఒక పాట ఇంకో వాయిస్లో బాగుండదు అని తనతోనే పాడించాను పాటలన్నీ. అండ్ చక్కటి తెలుగు సింగర్స్, ఎవ్వరు ఫారినర్స్ లేరు ఇందులో. అంతే అందరూ. నో అసలు ఇంపార్టెంట్. సినిమా కూడా సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తారు సార్, అవి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే భయం వస్తుంది. ఎందుకంటే కొంత అర్థం కాదు ఫస్ట్ అర్థం టైం, కాదు. వాళ్ళు రెండోసారి వెళ్ళాలి. తర్వాత చాలా భారీగా టూ మెనీ ఉంటాయి. వాడు టెక్నికల్గా ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవి చచ్చినట్టు ప్రేమించాలి మనం. కష్టం అయిపోతుంది. అంటే హాయిగా మంచి సినిమా, నవ్వుకున్నాం, అది కాసేపు బాధపడ్డాం, అన్నీ అయ్యాయి. అదే అలాంటి సినిమా. చక్కటి తెలుగు సినిమా చూసి చాలా రోజులైంది. అవును అంటే వైలెన్స్ ఓవర్టేకెన్ ఎవ్రీథింగ్. అవును. అందుకనే మీకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ చనిపోయింది. అంటే రొమాంటిక్ సాంగ్ లేదు హీరోకి. హీరో అమ్మాయిని అల్లరి చేస్తూ పాడటమే కానీ దెర్ ఇస్ నో రొమాన్స్. ఊహల గుసగుసలాడే ఏం పాట అండి. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని దశాబ్దాలైంది. అక్కడ దాకా ఎందుకు సార్? సింపుల్ థింగ్, నువ్వే కావాలంటోంది పదే పదే నా ప్రాణం, అది. తర్వాత ఎన్ని అసలు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం ఎంత రేంజ్ ఉంది ఆ పాటలో. రాచిలకాను ఎంత బాగుంది, ఎనర్జీ ఉంది, జోష్ ఉంది. ఎనర్జీ అంటే అది సగం మేకర్స్లోనే తప్పండి. ఆడియన్స్ అన్నీ అంటారు, వాళ్ళదేం తప్పలేదు. యాక్చువల్లీ మనది ఒక సినిమా ఆడింది అనుకోండి, చాలా సంతోషం. ఆడినప్పుడు కోపం వచ్చేస్తుంది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అని రెండో రోజు తెలుస్తుంది తప్పు. వాళ్ళదేం మారలా. మన సేమ్ ఆడియన్సే నా ప్రీవియస్ సినిమా అంత హిట్ చేసింది. సో ఈ కాన్సెప్ట్లోనే ఏదో తేడా ఉంది మనం చేసిన దాంట్లో. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ చూస్తారు ఆడియన్స్. ఒక కంప్లీట్ మసాలా సినిమా చూస్తారు, ఒక మంచి క్లాసికల్ చూస్తారు, ఎనీథింగ్ మనం ఇచ్చేవాళ్ళలోనే అదే తేడా అంతా. మ్యూజిక్ మీరు ఎతికితే ఈ సినిమాకి కుదిరిన మ్యూజిక్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉంటాయి లిరిక్స్, అన్నీ వినబడతాయి. యాక్చువల్లీ ఇదివరకు నేను ఇంకో చోట చెప్పాను, ఇదివరకు మ్యూజిక్ అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం, ఏమి సాంగ్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలో. టుడే సౌండ్ ఈజ్ మ్యూజిక్. అలా అయిపోయింది. లిరిక్ని డామినేట్ చేసేస్తూ అసలు ఏం పాడుతున్నారో అర్థం కాదు. ఎందుకంత సౌండ్ ఉందనంటే అది తక్కువ ఉంటే మరి లిరిక్స్ అడుగుతారు సార్, అర్థం అడుగుతారు. సో అందుకని వెళ్ళిపోయామా. అందుకని సో అలా ఏర్చి కూర్చి మీరు అన్ని చేశారని చెప్పచ్చా సార్? ఆఫ్టర్ బట్ వై సచ్ ఎ లాంగ్ గ్యాప్? 5 సినిమాలు అయిపోయినాయండి. గ్యాప్ నేను కావాలని తీసుకోవాలి. కొన్ని జరగవు, కొన్ని కుదరవు. అలాంటప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత
అంటే వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ యూ షుడ్ లెట్ ఇట్ గో. దాన్ని పట్టుకుని ఎలాడకూడదు, బాధపడకూడదు. బాధపడినంత మాత్రాన్ని బాగుపడతాం. సో మీరేదో ఫీల్ అయిపోతున్నాను సడన్గా సెటప్ అయిపోదు అంతా, అది అయ్యే టైంకే అవుతుంది. సో స్టాప్ క్రైయింగ్, కీప్ ట్రైయింగ్. ఏం సినిమా లాగేస్తారు అడగచ్చా? అంటే చాలా అంటే అది ఇంకా బిగినింగ్లో ఉండగానే అయిపోయినాయి, మధ్యలో కదా ఆగటం. ఒక సినిమా అయితే ముహూర్తం కూడా చేసాం. స్టార్ కాస్టర్ ఎవరి సినిమా మిస్ అయ్యాం అట్లయినా? అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మిగతా ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్ దెమ్, వాళ్ళని పెద్ద హీరోలే కానీ అంటే పేరున్న హీరోలు పేరున్న హీరోల సినిమాలు మీరు మొదలుపెట్టి ఆగిపోయాయి 5 వివిధ కారణాల వల్ల. 5 అంత. నేనేమనుకుంటానంటే దెర్ ఇస్ ఎ డిజైన్. ఫిల్మ్స్ లైక్ మ్యారేజెస్, ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, షార్ట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మనం కేవలం కుదిరింది ఏదో షూట్ చేయగలం, కానీ ఈ సెటప్ అంతా అలాగే జరుగుతుంది. నువ్వే కావాలప్పుడు రవికిషోర్ గారు చెప్పారు, కొత్త అబ్బాయి నేను చేయలేప్పుడు. సో నువ్వేమో పెద్ద హీరో సినిమా ఒకటి చూపిస్తే నువ్వు అది రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నావు. అవును, మనం చేయలేము. అందరం చాలా మరి ఎట్లా, స్టోరీ బాగుంది, స్క్రిప్ట్ అంతా చేసాం, హీరో లేడు, కొత్త అబ్బాయి కావాలి, ఆ వయసులో అబ్బాయి. అలాంటప్పుడు రామోజీరావు గారి స్టూడియో నుంచి ఆయనకు ఒక కాల్ రావటం. సో కుదిరితే అలా సడన్గా ఆయన వర్కింగ్ పార్ట్నర్ నువ్వే కావాలి, అట్లా సడన్గా కుదిరింది. లేకపోతే ఆయన ముందు చెప్పేశారు, ఇప్పుడు 1.5 crore పెట్టి మనం చేయలేదు, ఇది లేదు, అదే కొత్త అబ్బాయితో కుదిరేది ఉంటే కుదిరితే అలా. కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే మీరు 1.5 crores ఆ రోజుల్లో ఇట్ వాజ్ అంటే చక్కగా మంచి సినిమా తయారయ్యేది, దానికి ప్రాఫిట్స్ వచ్చేవి, పేరు వచ్చేది, అవార్డ్స్ వచ్చేవి, వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు అన్ని 100 కోట్లు తక్కువలో లేదు కదా సార్. వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు. స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాను కానీ బడ్జెట్ చెప్పనప్పుడు, బికాస్ నాకు ఇప్పటిదాకా తెలియదు బడ్జెటింగ్ తెలియదు. ఈ సినిమాకి కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. మై డాటర్, మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేసి అన్నీ అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి. నేను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ లెక్కలు ఇవన్నీ చూడలేను, నాకు ఎవరు బేటా అంతా కూడా నాకు తెలియదు. అట్లా కుదిరింది, జరిగేది ఉంటే జరుగుతుందండి, లేకపోతే ఆగుతుంది.